తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. జాతీయ పార్టీ బీజేపీ, ప్రాంతీయ శక్తి డీఎంకే మధ్య అసలైన వార్కు తెరలేచింది. ఇరు వర్గాలు భావోద్వేగాల్ని రెచ్చగొట్టి ప్రయోజనం పొందే ప్రయత్నంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయడం లేదు. కేంద్రం త్రిభాషా సూత్రానికి, డీఎంకే ద్విభాషా విధానానికి మధ్య భారీ సంఘర్షణే కొనసాగుతోంది. ద్రవిడ నేత ఎంకే స్టాలిన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్య మాటల యుద్ధం కూడా ప్రస్తుతం తారాస్థాయికి చేరింది. తమిళ ప్రజలు తమ పక్షానే ఉన్నారని నిరూపించే క్రమంలో స్టాలిన్ డైలాగులు క్షిపణులు పేల్చుతున్నారు. తరం మారింది, స్వరం మారింది, భాష మారుతోంది. తమిళ ప్రజలు కూడా హిందీని ఆదరిస్తున్నారని బీజేపీ కౌంటర్లు ఇస్తోంది. అమిత్ షా కొత్త సవాళ్లతో డీఎంకేను ఇరకాటంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉద్యమ సంస్థగా అవతరించి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందిన ద్రవిడ మున్నేట్ర కళగం డీఎంకే తన మూల సిద్ధాంతాలను వదులుకునేందుకు సిద్ధంగా లేదు, ఉండదు కూడా. పైగా 2026 అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయంగా లబ్ధి పొందేందుకు కూడా ఆ పార్టీ భాషా భావోద్వేగాలను వీలైనంత ఎక్కువగా రెచ్చగొడుతోంది. భాషాభిమానం ఎక్కువగా ఉన్న తమిళులు ఎట్టి పరిస్థితుల్లో హిందీ ప్రవేశాన్ని, ఉత్తరాది భాష ఆధిపత్యాన్ని ఒప్పుకునేందుకు సిద్ధంగా ఉండదు. తమిళాభిమానం కట్టలు తెంచుకుని ప్రవహిస్తున్న వేళ హిందీని దూరం పెట్టేందుకు తమిళనాడు ప్రజలు ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతారు. స్వాతంత్రానికి ముందు, ఆ తర్వాత కొనసాగిన హిందీ వ్యతిరేకోద్యమం ఇప్పుడు మళ్లీ కట్టలు తెంచుకుని ప్రవహించడానికి నేటి రాజకీయ నాయకుల అవకాశవాదం కూడా కొంతవరకు కారణమే అవుతోంది. కాకపోతే తమిళనాడు ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే భాష తప్పనిసరి అన్న అభిప్రాయం వారి నరనరాల్లో పేరుకుపోయింది. అదే భావనను ఇప్పుడు స్టాలిన్ ఎక్స్పోజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అందుకు కొన్ని పరిమితులున్నాయని చెప్పక తప్పదు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ 2 పాత అంశాలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. జనాభా పరంగా వెనుకబడిపోతే ఎంపీ సీట్లు తగ్గుతాయని, ఈ విషయంలో కేంద్రం కుట్ర చేస్తోందన్నది ఆయన మొదటి ఆరోపణ. ఇప్పట్లో పునర్విభజన లేదని కేంద్రం నర్మగర్భంగా ప్రకటించడం ప్రస్తుతానికి ఆ అంశాన్ని అనివార్యంగా పక్కన పెట్టాల్సి వస్తోంది. హిందీ వర్సెస్ తమిళ్ అనే 2వ అంశాన్ని స్టాలిన్ మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్తున్నారు. హిందీని తమపై బలవంతంగా రుద్దుతున్నారంటూ స్టాలిన్ పెట్టిన తాజా పోస్ట్ కేంద్రం వర్సెస్ రాష్ట్రంగా మారిపోయింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై ఆయన విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పటికీ గెలవని యుద్ధం మొదలు పెట్టారన్నది స్టాలిన్ ఆరోపణ. చెట్టు ప్రశాంతంగా ఉండాలని అనుకున్నా గాలి ఊరుకోదు. అలాగే మమ్మల్ని రెచ్చగొట్టిన ఆయనకు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తున్నా. ఎన్ఈపీని తిరస్కరిస్తున్న తమిళనాడు విద్యా విధానంలో ఇప్పటికే అనేక లక్ష్యాలను సాధించింది. ఎల్కేజీ విద్యార్థి పీహెచ్డీ హోల్డర్ కి ఉపన్యాసం ఇచ్చినట్లు ఉంది. మేము ఢిల్లీ ఆదేశాలను తీసుకోం. త్రిభాషా విధానంపై బీజేపీ సర్కారు చేస్తున్న సంతకాల ప్రచారం హాస్యాస్పదంగా ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా చేసుకుని బరిలో దిగాలని సవాల్ విసురుతున్నా. పథకాల దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చే అవార్డుల వరకు అన్నింటికీ హిందీ పేర్లను పెట్టారు. దేశంలో అధికంగా ఉన్న హిందీయేతర ప్రజలను ఇది ఉక్కిరిబిక్కిరి చేస్తుంది అని స్టాలిన్ భారీగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. భాషా వివాదాన్ని బర్నింగ్ టాపిక్ గా ఉంచేందుకే బీజేపీ కూడా కంకణం కట్టుకుంది. తమది త్రిభాషా సూత్రమైనప్పటికీ తమిళానికి ఉన్న ప్రాధాన్యాన్ని ఎన్నటికీ తక్కువ చేసే ప్రసక్తే లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రధాని నేతృత్వంలోని కేంద్రం మాతృభాషా విధానంలోనూ పరీక్షలు రాసేందుకు అనుమతిని ఇచ్చిందన్నారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, వైద్య విద్యను తమిళంలో ప్రారంభించాలని ఈ సందర్భంగా స్టాలిన్ కు సవాలు చేశారు. దానితో తమిళనాడు డీఎంకే వర్సెస్ బీజేపీ వివాదం మరింతగా రగులుతోంది. ద్విభాషా సూత్రాన్ని మాత్రమే అనుసరించే వారికి ఇది కొంత ఇబ్బందికర పరిణామం కూడా అవుతోంది. नरेंद्र मोदी जी ने निर्णय किया कि सभी 8वीं सूची की अनुसूची की भाषाओं में अब हमारे युवा परीक्षा दे पाएंगे. तमिलनाडु के युवा भी अब तमिल में परीक्षा दे पाएंगे. इस मौके पर मैं तमिलनाडु की धरती पर आया हूं तो तमिलनाडु के मुख्यमंत्री को भी आग्रह करना चाहूंगा कि कई राज्यों ने पहल की है. मेडिकल की शिक्षा और इंजीनियरिंग की शिक्षा में स्थानीय भाषा में अभ्यासक्रम बनाए गए हैं. मेरा आग्रह है तमिलनाडु के मुख्यमंत्री को कि तमिलनाडु में भी तमिल भाषा में मेडिकल और इंजीनियरिंग का एजुकेशन शुरू किया जाए, शीघ्र किया जाए. వివాదం ఇలా కొనసాగుతుండగా తమిళనాడు బీజేపీ నేత అయిన మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వీధి పోరాటాలకు దిగారు. తమిళనాడులో త్రిభాషా విధానానికి మద్దతుగా చెన్నై ఎంజీఆర్ నగర్ లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనేక మంది బీజేపీ కార్యకర్తలు దీనిలో పాల్గొన్నారు. త్రిభాషా విధానం ఉంటే తప్పేంటని తమిళసై తమిళనాడు ప్రభుత్వాన్ని నిలదీశారు. త్రిభాషా సూత్రంతోనే విద్యా ఉద్యోగాల్లో అనేక అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తమిళసైని బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు అన్నామలైని అరెస్టు చేశారు. అనుమతి లేకుండా కార్యక్రమం నిర్వహించారన్న పోలీసుల ప్రధాన ఆరోపణ. இன்னைக்கு முதலமைச்சர் காலையில் முகநூலில் சொல்றாரு, ட்விட்டரில் சொல்றாரு, பாரதிய ஜனதா கட்சியினுடைய கையெழுத்து இயக்கம் சர்க்கஸ் மாதிரி இருக்காம. கொடுமை பாருங்க. சரி, உதயநிதி ஸ்டாலின் நீட்டு கையெழுத்து இயக்கம் நடத்துறாரு. என்னாச்சு? நீங்க பத்திரிகையில காமிச்சீங்க, நீட்டுக்கு வாங்கின கையெழுத்தெல்லாம் குப்பை தொட்டில போட்டு போயிருந்தாங்க. அப்ப உங்க பையன் நடத்துறது எப்படி இருந்துச்சாமா? இன்னைக்கு பாரதிய ஜனதா கட்சியினுடைய கையெழுத்து இயக்கம் 36 மணி நேரத்தில் முதலமைச்சர் கிடுகிடுத்து காலையில 8 மணிக்கு பதிவு செய்யறாரு. இது சர்க்கஸ் மாதிரி இருக்கு. இவருடைய அப்பா தான் கேட்டாரு, பாரதிய ஜனதா கட்சி தமிழ்நாட்டில் எங்க இருக்கு? உங்க பையன் நடத்தின நீட்டு கையெழுத்து இயக்கம் என்னாச்சு? மீடியாக்கு அக்கௌண்டபிலிட்டி கொடுத்தாங்களான்னு? நீட்டுக்கு எத்தனை பேர் கையெழுத்து போட்டாங்க, எத்தனை பேர் கையெழுத்து எந்த மாவட்டத்தில் வந்துச்சு, நாங்க வெப்சைட்ல அக்கௌண்ட் பண்றோன்னு நீங்களே உங்களுடைய மொபைல் நம்பர்ல போய் அக்சஸ் பண்ணுங்க. ஒரே ஒரு முறை தான் நீங்க பண்ண முடியும். இரண்டாவது முறை பதிவு பண்ணா நன்றி சொல்லி மெசேஜ் வரும். ஏன் முதலமைச்சர் இவ்வளவு பேசுற உதயநிதி ஸ்டாலினை கூப்பிட்டு, தம்பி இந்த நீட்டுக்கு எதிராக கையெழுத்து இயக்கம் நடத்தினியாப்பா, நான் தானே கையெழுத்து போட்டேன், அதை கொண்டாந்து சப்மிட் பண்ணுப்பா, அதை அப்படியே மறந்துட்டு அடுத்த இஷ்யூக்கு போயிட்டாங்க. ஆனால் இவர் பாரதிய ஜனதா கட்சியினுடைய கையெழுத்து இயக்கத்தை பற்றி பேசுவதா వేడికింగన్న. బీజేపీ తమిళనాడు శాఖలో పరపతి పెంచుకునేందుకు తమిళసై వీధి పోరాటాలకు దిగారని ఒక వాదన ప్రచారం ఉంది. అది ఎలాగున్నా తమిళనాడు పాలిటిక్స్ ను దాంతో ముడిపెట్టాలి. లోక్సభ ఎన్నికల్లో తమిళనాట బీజేపీకి 18% ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇంకాస్త బలం పెరిగితే సమీకరణాలు వేరుగా ఉంటాయని బీజేపీ విశ్వసిస్తోంది. అలాంటి ప్రయత్నాలను అడ్డుకునేందుకు డీఎంకే ప్రయత్నిస్తోంది. వారిద్దరి మధ్య తమిళ ప్రజల భావోద్వేగం నలిగిపోతోంది.